హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మింత్రాలో తీసుకున్న ఒక లాంగ్ లెహెంగా అని చెప్పొచ్చు, లాంగ్ ఫ్రాక్ అని. అంత ఐడియా లేదండి, గుర్తుకు రావట్లేదు ఏది పెట్టారనేది వచ్చిందనమాట. అలాగే మీషోలో తీసుకున్న జ్యువెలరీ ఐటమ్ అండి, చాలా బాగున్నాయి. మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. లాస్ట్లో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ జ్యువెలరీ ఐటమ్ చూద్దామండి. ఈ బ్యాంగిల్స్ నేను లాస్ట్ వీక్లో వేసుకున్నాను కదా, రెడ్ శారీ పైకి, మెరూన్ రెడ్ శారీ పైకి. ఆ బ్యాంగిల్స్ వేరే వాళ్ళు కావాలన్నారండి, నచ్చాయని పెట్టమన్నారు, అందుకని పెట్టాను. ఎలా వచ్చాయి ఏంటో చూద్దాం. అవే వచ్చాయి, వేరేటి వచ్చాయి. ఈ మధ్య అయితే చాలా రాంగ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయండి, అందుకైనా భయం వస్తుంది ఏమొచ్చాయి ఏమిటో ఓపెన్ చేసే వరకు అని. 2/4 సైజ్ పెట్టాను చూడండి, సేమ్ అవే వచ్చాయండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. నేను వేసుకున్నప్పుడు చూపించాను కదా మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సేమ్ అవే బ్యాంగిల్సే వచ్చాయి చూడండి. లైట్ వెయిట్ ఉంటాయి, చాలా గుడ్ క్వాలిటీతో ఉంటాయండి. సేమ్ గోల్డ్ డిజైన్ ఎలా ఉందో అలాగే ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీతో ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. మీకు నచ్చితే తీసుకోండి. వేరే వాళ్ళకి కావాలన్నారు, ఒకవేళ వాళ్ళకి కావాలంటే ఇస్తాను, లేదంటే వేరే వాళ్ళకి ఇస్తాను అనమాట. చాలా బాగున్నాయండి. బ్యాంగిల్స్ వచ్చేసి నేను 2/6 పెట్టింటే 2/4 వచ్చాయండి. ఈ బ్యాంగిల్స్ ఒక్కటి ఎందుకు పెట్టినే సైజ్ రావట్లేదు అనమాట. ఎప్పుడన్నా పెట్టు సేమ్ అలాగే వస్తాయి చూడండి. 2/4 వచ్చాయి. నేను 2/6 పెట్టాను, 2/4 వచ్చాయి. 2/4 పెడితే 2/2 వస్తాయి. అట్లా సైజ్ వచ్చేసి ఎందుకు చిన్న సైజ్ వస్తాయి. అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ ఉన్నాయి, మళ్ళీ 2/4 కాబట్టి నాకు కరెక్ట్ సరిపోతాయండి. ఒకవేళ మనం అవి ఉన్నించుకున్నాము అంటే ఇవి 5 స్టార్ పెట్టి వాళ్ళకు మనం తీసుకున్నట్టు స్క్రీన్ షాట్ పెట్టినామంటే మనకు 5% అలా డిస్కౌంట్ కూడా వస్తుందని, 30%, 5% అని చెప్పారు. చూడాలి, ఇది తీసుకుంటే కంపల్సరీ పెడితే అమౌంట్ వస్తుందో రాదు చూడాలి. అలాగే ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, ఇలాంటి మోడల్స్లో పెట్టామండి. ఎలా వస్తాయి ఏంటో చూద్దామని. అంటే సేమ్ అదే మోడలే కాదు, కొంచెం వేరే మోడలు అలాంటివి వచ్చాయి, కానీ వేరే మోడల్ వచ్చాయండి. మేము పెట్టినవి కాకుండా వేరే మోడల్ వచ్చాయి. కాస్ట్ వచ్చేసి 167 ఎంత పడ్డాయి. కానీ ఫుష్ ప్యాకే అండి. మరలు వస్తాయని పెట్టాము, కానీ మరలు అయితే రాలేదు. చూడండి ఇలా ఉన్నాయన్నమాట, కానీ అంత లుక్ అయితే లేవండి. ఇవి 2 లైన్సే వచ్చాయి, నా దానికి వచ్చేసి 3 లైన్స్ వచ్చాయండి. 3 లైన్స్ వచ్చాయన్నమాట. చూడండి ఇలా ఉంది, కనిపిస్తుందో లేదో చూడండి. ఇలా ఉంటుందన్నమాట. కమ్మ వచ్చేసి పొడవు అట్లా ఉన్నాయి, కానీ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ సిస్టమ్ చూడండి. పుష్ బ్యాక్ అనమాట. ఇవి వచ్చేసి వంగిపోయినాయి అనమాట. అంటే ఇంతకుముందు ఎవరైనా తీసుకొని బ్యాక్ పెట్టారేమో తెలియదు, కానీ ఇదైతే ఇంకా చాలా వంగిపోయింది చూడండి. ఇలా వచ్చిందనమాట. ఇదేమిటో ఇట్లా అనుకుంటే వస్తుంది, ఏం కాదు, కానీ నాకైతే అంత నచ్చలేదండి. ఎంతో బాగుంటాయి అన్నట్లు ఎక్స్పెక్ట్ చేసాము, కానీ అంతైతే లేవు. చూడండి ఇలా ఉన్నాయన్నమాట. కమ్మలు వచ్చేసి చూడ్డానికైతే లుక్ బాగున్నాయి, కానీ పెట్టుకుంటే ఎలా ఉంటాయి చూడాలి. మరి పెట్టుకొని సైడ్కి పెడతాను, చూసేయండి. మరి చాలా చూడ్డానికైతే చాలా ఎక్సలెంట్గా. ఇదంతా వైట్ స్టోన్, అంటే మేము మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చి ఆ పక్క ఈ పక్క వైట్ వచ్చేలాగా పెట్టాను, కానీ కొంచెం కలర్ వేరు వచ్చింది. మోడల్ ఇదేనో కాదు అంత గుర్తు లేదండి. ఒకవేళ మీకు స్క్రీన్ పైన ఇస్తాను వీటి పిక్ అనేది, ఏ వచ్చాయి ఏ పెట్టింటి అనేది కూడా తెలుస్తుంది. నాకైతే క్లారిటీ గుర్తు లేదనమాట. పుష్ ప్యాక్ అయితే పర్లేదు, పెట్టుకుంటాము అంటే ఉన్నించుకోవచ్చు అండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, మరి తీసేసేంత అయితే లేవు. గుడ్ క్వాలిటీతోనే ఉన్నాయి. 167కి ఏమొస్తాయండి, చాలా బాగున్నాయి చూడండి. ఇలా ఉన్నాయి. మరలు ఉండేటి కావాలని అడుగుతారు, కానీ చాలా వరకు మరలు రావట్లేదండి. ఇప్పుడు ఎంత కాస్ట్ పెట్టినా కూడా మరలు అయితే రావట్లేదు. అలాగే ఇంకోటి అండి, ఇది వచ్చేసి డాలర్ లాగా అండి. ఇది ఆస్ట్రాయిడ్ జ్యువెలరీ అంటాం కదా, అదే అండి. చాలా బాగుందండి.
కానీ మామూలుదే వచ్చిందండి. నేను పెట్టింది కలర్ వేరు, కానీ చైన్ అయితే చాలా బాగుంది. డాలర్ వచ్చేసి ఇలా ఉంది చూడండి, చాలా బాగుందండి. డాలర్ వచ్చేసి మనం ఇది ఈ డాలర్ని వేరే దాంట్లోకైనా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఏమంటే చిన్న లైన్, ఇది మళ్ళీ ఓపెన్ చేసి పెట్టేకైతే లేదు, ఇట్లా గమ్మి ఇట్లా చేశారు చూడండి. మనం ఓన్లీ ఈ సైజు ఉన్న వాటికైతే వేసుకోవచ్చు, మిగతా అయితే వేసుకోలేమండి. ఈ చైన్ వచ్చేసి ఇలా బొంగులాగా వచ్చింది చూడండి, ఇలా ఉందన్నమాట. వేసుకుంటే ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను. ఇట్లాగే వేసుకోవచ్చు. డాలర్ వచ్చేసి చాలా బాగుంది చూడండి. గణపతి వచ్చి కింద వచ్చేసి మువ్వలు వచ్చాయన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చూడండి గణపతి వచ్చేసి ఇలా ఉంది, కింద వచ్చేసి మువ్వలు వచ్చాయన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. ఇలా ఓన్లీ ఇలా కొండి మాత్రమే ఉంది. ఇది ఓపెన్ చేసి మళ్ళీ వేరేటివి పెట్టుకోవడానికి లేదండి. ఓన్లీ ఈ సైజు మాత్రమే ఉంటే ఎక్కించుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఎలా ఉంటుంది వేసుకుంటే ఈ పొడవు వస్తుంది చూడండి. మనకి చైన్ వచ్చేసి ఈ పొడవు వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. డాలర్ అంతా కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఈ చైన్ అయితే చాలా తాడులాగా అనిపిస్తుందండి, లైట్ వెయిట్గా ఉందన్నమాట. ఈ డాలర్ వచ్చేసి ఇలా ఉంది. కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉందండి, కాస్ట్ అయితే గుర్తులేదు. చూడండి ఈ శారీ మీదకి అయితే అంత కనిపించలేదు, కానీ ఇలా వేస్తే ఇలా ఉంది చూడండి. మిక్స్ అయిపోయింది అనమాట, ఈ శారీలోకి ఇది అనేది మిక్స్ అయిపోయింది. లుక్ ఇలా ఉంది చూడండి, చాలా బాగుంది కదా. చూడండి ఇలా ఉంది. మీకు నచ్చితే తీసుకోవచ్చండి. చిన్నపిల్లలకైనా చాలా బాగుంటుంది. కూడా ఉంది అంటే కొంచెం చైన్ చిన్నగా ఉండి ఇలా వస్తే బాగుంటుంది. ఇంకా ఇలా వచ్చిందన్నా కూడా చాలా బాగుంటుంది. మనకి అడ్జస్టబుల్ చేసుకోవడానికి అయితే లేదు ఇది. ఇలా అయితే చిన్న డ్రెస్లకైనా చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఈ లాకెట్ వచ్చేసి కొంచెం వెయిట్ ఉంది. ఈ చైన్ వచ్చేసి చాలా, మనం దారం ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ ఉందండి ఇది. అలాగే ఇది చూద్దామా, మింత్రాలో తీసుకున్నానండి. ఇది వచ్చేసి చూడండి, ఈ కలర్ అయితే చాలా బాగుంటుందండి. ఆనియన్ కలర్, లైట్ ఆనియన్. ఇది ఆనియన్ అని చెప్పలేము, కాటన్ అండి. ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే పడ్డది. వీటికి బాటమ్ వచ్చిందనమాట. బాటమ్కి వచ్చేసి కింద వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది చూడండి, నీట్గా ఉంది వర్క్ వచ్చేసి. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుందండి. క్లాత్ కూడా చాలా ప్యూర్ కాటన్ అండి. సమ్మర్ కలెక్షన్ అని చెప్పచ్చు, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు నడుంకు ఎలాస్టిక్ ఇచ్చారు, లాడీ అయితే ఏమి ఇవ్వలేదండి. లోపల వచ్చేసి లాడీ అయితే ఏమి ఇవ్వలేదు. చూడండి ఇలా పుష్ అవుతుందండి, ఎలాస్టిక్ ఇచ్చారు. ఇలా చూడండి ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. కాటన్ అండి, ప్యూర్ కాటన్ అనమాట, అందుకే కాస్ట్ ఎక్కువగా పడ్డది. వీటిలో చున్నీ కూడా వచ్చింది చూడండి. చున్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. మీకు సైడ్కు పెడతాను చూసేయండి. వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చున్నీకి వచ్చేసి ఇలా లైట్గా వర్క్ ఇచ్చారు చూడండి, కనిపిస్తుందా? ఇలా ఇచ్చారనమాట. చుట్టూ 4 వైపులు అలాగే ఇచ్చారు. ప్యూర్ కాటన్ అండి, 4 వైపులు అలాగే ఇచ్చారు. చున్నీ కూడా లెంత్ బాగానే ఉందండి. మనం 1 సైడ్ అయినా వేసుకోవచ్చు, 2 సైడ్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. అంత ప్లెయినే చున్నీ, చుట్టూ 4 వైపులు ఇలా ఇచ్చారనమాట. ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఈ టాప్స్ వచ్చేసి చాలా వెల్వెట్ అవుతున్నాయండి. మంచి పార్టీ వేర్ లుక్ వస్తాయి. మనం ఇది పార్టీలకైనా వేసుకొని వెళ్ళొచ్చు. మనకు శారీసే కట్టాలా అట్లా అనేది ఏం లేదు, పట్టు వేయాలని. ఇదైతే మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది. చూడండి నెక్ వచ్చేసి, బ్యాక్ వచ్చేసి కాలర్ నెక్ ఇచ్చారనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా వీ నెక్ ఇచ్చారు. చూడండి ఇక్కడ వరకు ఇచ్చారనమాట. ఇలా వేసుకున్నప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ వర్క్ అయితే కంప్యూటర్ వర్క్ అండి, నీట్గా ఉందన్నమాట. బ్లూ గ్రీన్ వచ్చింది చూడండి, బ్లూ గ్రీన్ వచ్చిందనమాట. వర్క్ వచ్చేసి నీట్గా ఉంది, ఫినిషింగ్ అంతా. ఇంకా డ్రెస్ అంతా ఇలా ఉంటుంది చూడండి, కింది వరకు ఇలాగే ఉంటుంది. స్ట్రైటే అండి, మళ్ళీ ఫుల్ లెంత్ అయితే ఏం లేదు. కింద వచ్చేసి కింద కూడా ఇలా ఇచ్చారు చూడండి, మనకి హ్యాండ్స్కి ఎలా ఇచ్చారో అలా ఇచ్చారు.
ప్యాంటు కూడా ఎలా ఇచ్చారో అలా ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి పైన వచ్చేసి మామూలు నార్మల్గానే ఉన్నాయి చూడండి. కింద వచ్చేసి ఇలా బఫ్ ఇచ్చారనమాట. చూడండి కింద లైట్గా ఇలా బఫ్ లాగా ఇచ్చారు. కింద వచ్చేసి లైట్గా కొంచెం అట్లా కింద వచ్చేసి ఇలా ఇచ్చారు. వేసుకున్నప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కాస్ట్ వచ్చేసి ఇది 2000 పడిందండి. అందుకే ఆ కాస్ట్కి తగ్గట్టుగానే క్లాత్ ఉంది మరి చెప్పడం. ఇవి మీషోలో ఉన్నాయి లేదా నేనైతే సెర్చ్ చేయలేదు, కానీ ఇది ఇందులో అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాము. బ్యాక్ సైడ్ అంతా ప్లెయినే అండి. ఇక మనకు ప్యాంట్ క్లాత్ ఎలా ఉంది సేమ్ అలాగే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి కింద డిజైన్ కానీ అట్లా ఏం రాలేదన్నమాట. చూడండి లోపల లైనింగ్ అంటే అట్లా ఏం లేదండి. లోపల సైడ్ వర్క్ వచ్చేసి బాగుంటుంది. లోపల లైనింగ్ అయితే ఏం రాలేదు. బాడీ పార్ట్కి కూడా ఏం రాలేదండి. మనకి మధ్యలో వచ్చేసి పూసలు అనేది ఇచ్చారు చూడండి. చిన్నవి 1 ఇంచ్ 0 సైజ్ పూసలు అనేది ఇచ్చారనమాట. ఇట్లా స్ట్రైట్గా ఇచ్చారు. వీనెక్ టైప్లో ఇచ్చారు చూడండి. చాలా బాగుందండి. వేసుకున్నప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను. మరి నేను చూపించిన ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే మరి బాయ్.